నమస్కారం, మీరు చూస్తుంది జీఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ట్రస్ట్ల ముసుగుల్లో నీటి దోపిడీ చేస్తూ ప్రజలను అనారోగ్య పాలు చేస్తున్న వాటర్ ప్లాంట్లను మూసివేయాలని డిమాండ్ చేసిన భవిష్యత్ భద్రతా దళ నాయకులు వై మురళీకృష్ణ. ఎంఆర్ఓ అబ్దుల్ రెహమాన్ కు వినతి. పోటీ పరీక్షలలో సత్తా చాటిన త్రివేణి విద్యార్థులు. 10th సాఫ్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టాలెంట్ పరీక్షలలో 21 పథకాలు. భూస్వాములు పెత్తందారుల చేతిలో ఇళ్లపరు సొసైటీ భూములపై సమగ్ర న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు కె యేసు. దళితులకు దక్కవలసిన భూములను వారికి ఇవ్వాలని సూచన. సత్యనారాయణపురం బొగ్గుల బజార్లో ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందడంతో 2 టౌన్ ఎస్ఐ శ్రీహరి వారి సిబ్బంది వ్యభిచార గృహంపై దాడి చేసి వ్యభిచార గృహం నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారని 2 టౌన్ సిఐ శివాజీ తెలిపారు. స్థానిక సత్యనారాయణపురంలో వ్యభిచార శిబిరం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై 2 టౌన్ సిఐ కోమాకుల శివాజీ నేతృత్వంలో పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ కోమాకుల శివాజీ మాట్లాడుతూ స్థానిక సత్యనారాయణపురం బొగ్గుల బజార్లో వ్యభిచార శిబిరం నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. సదరు వ్యభిచార గృహంపై దాడి చేసి 2 నిర్వాహకులు అర్జా దుర్గా, నాగా అనిల్ కుమార్, అర్జా నాగమణిలను వారితో పాటు 2 బ్రోకర్లు సాదిని ఉమాశంకర్, చల్లా కృష్ణ, 2 విటులు డివి పాండురంగారావు, అర్జా లీలా కుమార్, 3 బాధిత మహిళలను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు, 1000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్జా నాగమణి, నాగా అనిల్, సాదిని ఉమాశంకర్లు పాత నేరస్తులని సిఐ తెలిపారు. ఈ సమావేశంలో 2 టౌన్ ఎస్ఐ జి హరిబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి సత్యనారాయణపురంలో బొగ్గుల బజార్ ఏరియాలో ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్టుగా నిన్న అర్ధరాత్రి సమాచారం అందింది. దాని మీదట మా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి నేను, అదేవిధంగా మా ఎస్ఐ శ్రీహరి, క్రైమ్ సిబ్బంది అందరం కలిసి ఇమీడియట్గా ఆ ఇంటిని రైడ్ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఆర్గనైజర్లు ఒక 2, బ్రోకర్లు ఒక 2, విటులు ఒక 2 వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక 3 బాధిత మహిళల్ని సంరక్షించడం కూడా జరిగింది. వీళ్ళ పేర్లు ఏంటంటే ఆర్గనైజర్లు అర్జా దుర్గా, నాగా అనిల్ కుమార్ ఫ్రమ్ గుడివాడ, అలాగే అర్జా నాగమణి లేడీ, ఆవిడ కూడా గుడివాడ, అలాగే బ్రోకర్లు సాదిని ఉమాశంకర్, ఇతను విజయవాడ నుంచి వచ్చాడు, అలాగే చల్లా కృష్ణ, ఇతనిది గుడివాడే, విటులు వచ్చేసరికి దివి పాండురంగారావు, అర్జా లీలా కుమార్, వీళ్ళిద్దరూ కూడా గుడివాడ వాళ్ళే. వీళ్ళ 6గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా దీంట్లో ఆర్గనైజర్లు అయినటువంటి అర్జా దుర్గా, నాగా అనిల్ కుమార్, అర్జా నాగమణి, అలాగే బ్రోకర్లు అయినటువంటి సాదిని ఉమాశంకర్, వీళ్ళ మీద కూడా గతంలో మనం ఐటీపీ కేసులు పెట్టడం జరిగింది. ఇమోరల్ ట్రాఫిక్ యాక్ట్కి సంబంధించిన కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి వీళ్ళ మీద చట్టరీత్యా ఇతర చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తదుపరి చర్య కోసం గౌరవ జేఎస్ఎం కోర్టు గుడివాడ వారి ఎదుట ఈరోజు మేము ఆధారపడుతున్నాం. అదేవిధంగా బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత మహిళలు 3ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వచ్చి వాళ్ళ గురించి రెస్పాన్సిబిలిటీ కానీ తీసుకునేటట్లయితే వాళ్ళకి అప్పచెప్తాం. వాళ్ళ గురించి ఎవరు రాని పక్షంలో వాళ్ళని స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారు మెయింటైన్ చేసేటటువంటి రక్షిత గృహానికి వాళ్ళని పంపిస్తామని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతుంది. గుడివాడ పట్టణంలో ఇదే కాదు, ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మీకు సమాచారం అందినా సరే దయచేసి మాకు తక్షణమే తెలియజేయండి. దాని మీద మేము తగు విధమైనటువంటి చర్యలు తీసుకొని పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో అన్ని రకాలుగాను కావాల్సిన చర్యలు మేము చేసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర స్థాయి మ్యాథ్స్ ఒలింపియాడ్ టాలెంట్ పరీక్షలలో త్రివేణి విద్యార్థులు తమ సత్తా చాటారు. తమ పాఠశాల విద్యార్థులు 21 పథకాలు సాధించడం ఎంతో గర్వకారణమని త్రివేణి విద్యా సంస్థ డైరెక్టర్ ఎన్ శివశంకర్ అన్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయి 10th సాఫ్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టాలెంట్ పరీక్ష అక్షర పాఠశాలలో జరిగాయి. ఈ పరీక్షలో త్రివేణి విద్యార్థులు సత్తా చాటారు. 7 బంగారు, 7 వెండి, 6 కాంస్య, మొత్తం 21 పథకాలు విద్యార్థులు సాధించారు. త్రివేణి పాఠశాల విద్యార్థిని ఏ హారికకు ఇంటర్నేషనల్లో 42వ ర్యాంక్తో పాటు మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు సాధించింది. విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ ఎన్ శివశంకర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మ్యాథ్స్ ఒలింపియాడ్ టాలెంట్ పరీక్షల ఫలితాలలో తమ పాఠశాల విద్యార్థులు 21 పథకాలు సాధించడం తమకు గర్వకారణమన్నారు. ఏ విభాగంలో పోటీలు జరిగినా మా పాఠశాల విద్యార్థులు సత్తా చాటి ప్రథమ స్థానంలో నిలవటం మా విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని విద్యార్థులను కొనియాడారు. SOF వాళ్ళు కండక్ట్ చేసిన IMO ఎగ్జామ్లో మా పిల్లలు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. ఈ అమ్మాయి ఇంటర్నేషనల్ లెవెల్లో 42nd ర్యాంక్ వచ్చి ఈ అమ్మాయికి ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. ఈ అమ్మాయికి హారిక, అలాగే 42 మంది మంచి ర్యాంకులు సాధించారు. దాంట్లో 7గురికేమో గోల్డ్ మెడల్స్, ఒక 7గురికేమో బ్రాంజ్ మెడల్స్, ఒక 7గురికి సిల్వర్ మెడల్స్ రావడం జరిగింది.
అదే అన్ని ఎగ్జామ్స్ ఎలా అయితే పోటీ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈసారి కూడా మా పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు రావటం, అన్నిటికంటే మించి ఇంటర్నేషనల్ అవార్డు రావటం. ఈ ఎగ్జాము SYF అంటే సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ అని చెప్పి గురుగాం వాళ్ళు కండక్ట్ చేస్తారు. కొన్ని వేల పాఠశాలలు ఇండియా లెవెల్లో రాసినటువంటి దాంట్లో మా అమ్మాయికి 42nd రావటం, అట్లాగే 7గురికి గోల్డ్ మెడల్స్ రావటం, ఇవన్నీ కూడా టీచర్స్ ఇచ్చినటువంటి ఎక్సలెంట్ కోచింగ్ వల్ల, తర్వాత చుక్కారామయ్య గారి ఇచ్చినటువంటి వాళ్ళ మాడ్యూల్స్ కానీ వాళ్ళ సిలబస్ కానీ మా టీచర్లు చక్కగా వీళ్ళందరినీ మంచి తర్ఫీదు ఇచ్చి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పంపించడం, వాళ్ళు చక్కటి రిజల్ట్ సాధించడం మా త్రివేణి స్కూల్కి ఎంతో గర్వకారణం. త్రివేణి స్కూల్లో ఈ పిల్లలందరూ కూడా 6th నుంచి 9th వరకు చుక్కారామయ్య గారి ఫౌండేషన్లో ఉండటం, అందులో ఉన్నటువంటి టీచర్లందరూ ఎంతో శ్రద్ధగా ప్రతిరోజు వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం తయారు చేసి ఆ ప్రోగ్రాంలో ఇప్పటికీ 15 కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ సంవత్సరం పాల్గొంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి మంచి ర్యాంకులు సాధించడం. ఈసారి అత్యధికంగా 42nd ఇంటర్నేషనల్ ర్యాంక్ అంటే చాలా చాలా మంచి ర్యాంకు. అలాగే ఇక మీదట కూడా జరిగేటువంటి ఎగ్జామ్స్లో ఇంకా మంచి మంచి ర్యాంకులు సాధిస్తారని ఈ పిల్లలకి సహకరిస్తున్నటువంటి టీచర్లందరికీ కూడా ఈ ఫౌండేషన్ టీచర్లందరికీ కూడా మా స్కూల్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చుక్కారామయ్య గారి ఫౌండేషను వీళ్ళందరినీ అభినందిస్తూ సభాముఖంగా థ్యాంక్ యూ వెరీ మచ్. I'm studying 9th I section in Triveni Public School. I'm very happy to say that I got silver medal in International Maths Olympiad. I'm very thankful to our director Sri Sivasankar sir for giving good IIT faculty. With the encouragement of teachers, parents and all my friends, I have achieved this award. Our teachers, especially our teachers, supported us in different ways to achieve this award. Once again, I am very thankful to our director sir for giving this opportunity. Thank you. I am Tony Theodore studying 7th class I section in Triveni Public School. I am very happy to say that I have achieved gold medal in International Maths Olympiad. I am very happy to say that I have achieved gold medal in International Maths Olympiad. And I am selected to second level talent test also, which is really the greatest moment in my life. I am taking special course in IIT department. That's why I got this rank. I thank all our teachers and our director sir, Mr. Sivasankar sir. I thank God for helping me to reach my goal. Thank you. చారిటబుల్ ట్రస్ట్ ముసుగులో నీటి దోపిడీ చేస్తూ ప్రజలను అనారోగ్య పాలు చేస్తున్నారని భవిష్యత్ భద్రతా దళం నాయకులు వై మురళీకృష్ణ అన్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో అనుమతి లేని వాటర్ ప్లాంట్ల చర్చలు చేపట్టాలని ఎంఆర్ఓ అబ్దుల్ రెహమాన్ మస్తాన్కు ఆయన వినతి పత్రం సమర్పించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అనుమతి లేని వాటర్ ప్లాంట్ల చర్చలు చేపట్టాలని తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ మస్తాన్కు భవిష్యత్ భద్రతా దళం నాయకులు వై మురళీకృష్ణ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో వాటర్ ప్లాంట్లు చారిటబుల్ ట్రస్ట్ ముసుగులో నీటి వ్యాపారాన్ని చేస్తున్నారన్నారు. సదరు నీటి ప్లాంట్లు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, వారికి అనుమతులు కూడా లేవని అన్నారు. 1 లీటర్ స్వచ్ఛమైన నీరు తయారు చేయడానికి 4 లీటర్ల నీటిని వృధాగా డ్రైన్లోకి వదిలేస్తున్నారన్నారు. ఇంకుడు గుంటలు ఉంటే ఆ నీరు మరల భూమిలోకి వెళ్లి భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. సామాన్య ప్రజల అవసరాలకు బోర్లలో, చేతి పంపుల్లో ఇప్పటికే భూగర్భ జలాలు ఇంకిపోయి నీరు రావటం లేదన్నారు. వచ్చే వేసవి కాలానికి నీటి అవసరాలు పెరుగుతాయని, నీటి ఎద్దడి తప్పదని, దానిని నివారించడానికి వెంటనే అనుమతి లేని వాటర్ ప్లాంట్లపై చర్చలు చేపట్టాలని విన్నవించారు. వాటర్ ప్లాంట్స్ నీటిని శుద్ధి చేయడానికి ప్రాణాంతకమైన రసాయనాలు కలపడం వల్ల ప్రజలకు కీళ్ల నొప్పులు, అల్సర్, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయన్నారు. అంతేకాకుండా ప్లాంట్లలో నీటి స్వచ్ఛతను పరీక్షించుటకు పరిశోధన కేంద్రాలు లేవని, ఈ విషయమై గతంలో మున్సిపల్ అధికారులకు విన్నవించుకోవడం జరిగిందన్నారు. అనంతరం మండల లీగల్ సర్వీస్ అథారిటీ కోర్టు నందు కేసు కూడా వేయటం జరిగిందన్నారు. వాటర్ ప్లాంట్లపై చర్య తీసుకోవాల్సింది తహసీల్దార్నేనని, సదరు కేసును రెవెన్యూ శాఖకు బదిలీ చేస్తున్నట్లు కమిషనరు కౌంటర్ వేసి ఉన్నారన్నారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టి భవిష్యత్తు తరాలకు భూగర్భ జలాలు అడుగంటే సమస్య లేకుండా చేయాలని ఆయన తహసీల్దార్ను కోరారు. గుడివాడ ప్రజలకి నమస్కారం అండి. ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ ఇష్యూ మీద నేను తహసీల్దార్ గారిని కలుద్దామని వచ్చానండి. ఒక్క ప్లాంట్కి కూడా పర్మిషన్ లేవండి మన గుడివాడలో ఉన్న మినరల్ ప్లాంట్లకి. ఈ విషయమై నేను ఆర్డీఓ గారికి ఏమో ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన ఏమో మన మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. ఆయన దగ్గరికి వెళ్తేనేమో ఆయన ఏమో దీని మీద చర్యలు ఏం తీసుకోలేదు. దాని విషయమై నేను కోర్టులో కేసు వేసానండి. జడ్జి గారు ఏమో మున్సిపల్ కమిషనర్ గారిని పిలిపించి ఏంటండి ఇంతవరకు ఏం తీసుకోలేదంటే ఆయన ఒక సింపుల్గా ఒక లెటర్ ఇచ్చారు. ఏది మన ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చానండి, దీని మీద ఇది తీసుకోమని చెప్పి అది కోర్టులో సబ్మిట్ చేశారండి. ఆ
ఇష్యూ అయ్యి నేను ఈరోజు ఆ కోర్టులో సబ్మిట్ చేసిన కాగితాలు తీసుకొచ్చి ఎంఆర్ఓ గారిని అడిగానండి. ఎంఆర్ఓ గారు దాని మీద పర్స్యూ చేసి వాళ్ళ ముగ్గురు కూర్చుని దీని మీద ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే అండి, ఎవరికి అధికారం ఉంది అనేది మాకబోటి చదువుకున్న వాళ్ళకే అర్థం కాకుండా ఉంది. ఎవరికి అధికారం ఉంది దీన్ని బ్యాన్ చేసే అధికారం? పోనీ మేము దాన్ని పలానా మీకే అధికారం ఉందని తీసుకొస్తేనేమో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి మేము గట్టిగా మాట్లాడితే. అందుకని మేము సాధ్యమైనంత మటుకి సామరస్యంగా వెళ్తున్నానండి. మా భవిష్యత్ భద్రతా దళం తరఫున మేము పోరాటం చేస్తున్నాం. వీళ్ళు 1 లీటర్ తయారు చేస్తాకి మేము ప్రజలకు కూడా నేను చెప్తున్నానండి, 1 లీటర్ వాటర్ తయారు చేస్తాకి ఆ 4 లీటర్లు మామూలుగా పాడు చేస్తున్నారు. భూగర్భ జలాలు తల్లి గర్భం నుండి గుండెలు ఎండిపోతున్నాయండి, తోడేస్తున్నారు జెట్ మోటార్లు పెట్టి. మీరు దయచేసి మీరు ఆలోచించాలి. అందులో కెమికల్ కలుపుతున్నారు, బ్యాక్టీరియా చనిపోతాక అది తాగటం వల్ల మీకు అల్సర్లు, క్యాన్సర్లు, కీళ్ళ నొప్పులు వస్తాయండి. పైగా బాటిల్స్ కూడా క్లీన్ చేయట్లేదు, దానివల్ల డయేరియా వస్తుంది, వాంతులు విరోచనాలు కూడా వస్తాయి పిల్లలకి. దయచేసి అది ఆపి మీరు మున్సిపల్ వాటర్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాన్ని శుభ్రంగా కాసి వడబోసుకుని తాగండి. ఈ మినరల్ వాటర్ ప్లాంట్ మట్టి తాగొద్దు. మీరు సింపుల్గా అయిపోతుందని చెప్పి చాలా ఈజీగా తీసుకుంటున్నారు. మీకు 50 ఏళ్ళు పైన పడితే మట్టికి మీకు సమస్యలు కంపల్సరీ వస్తాయి. కాబట్టి ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. మీరు కూడా మీ ఓపాన్ శక్తి మీరు లెటర్లు రాసి కలెక్టర్ గారికి లెటర్లు పెట్టండి, వీళ్ళని నియంత్రించమని. వీళ్ళకి ల్యాబ్లు కూడా లేవు. మున్సిపల్ వీళ్ళ ప్లాంటుల్లో ల్యాబ్స్ ఉండాలండి. pH లెవెల్ కొలుస్తాకి ఎప్పటికప్పుడు ల్యాబ్స్ ఉండాలి. ల్యాబ్స్ లేవు. వీళ్ళ ట్రస్టుల పేరుతో లైసెన్సులు తీసేసుకుని దాని మీద సబ్సిడీ వస్తుందని చెప్పి దీంట్లో లీటర్ 5 రూపాయలకో లేకపోతే ఒక 20 లీటర్ల బాటిల్ 20 రూపీస్కి అమ్మేసి వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు ఫ్రీగా పైకి మట్టికి ఫ్రీగా సప్లై చేస్తాం అంటున్నారు. ఇది తప్పండి. పైగా భూగర్భ జలాలు తోడేస్తున్నారు. ఇది చాలా అన్నిటికన్నా పెద్ద నేరం. దీని మీద మేము పోరాడుతున్నాం. ఇది కనుక మాకు చర్యలు తీసుకోకపోతే కనుక నేను నెక్స్ట్ స్టెప్ హైకోర్టులో వేసి కలెక్టర్తో సహా అందరినీ పార్టీ చేసి అక్కడికి నేను తీసుకెళ్తాను. దీనికి మీ అందరి సహకారం నేను కోరుతున్నాను. కాబట్టి ప్రజలందరూ మీరు కూడా మినరల్ వాటర్ బాటిల్స్ వాడటం మానేసేయండి. మీరు శుభ్రంగా మున్సిపల్ వాటర్ తీసుకోండి, కాసి వడబోసుకుని రాగి బిందులోనో చల్లటి కుండలోనో పెట్టుకోండి. మీకు బ్రహ్మాండంగా అది ఆరోగ్యంగా ఉంటుంది. దయచేసి విన్నవిస్తున్నాను, ఎక్కడైనా మీరు జాగ్రత్తగా మినరల్ వాటర్ జోలికి వెళ్ళొద్దు. ఏదన్నా ఉంటే లెటర్లు పెట్టి మీరు కూడా మా ఉద్యమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్ సుందరయ్య భవనంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కె.ఏసు విలేకరుల సమావేశం నిర్వహించారు. భూస్వాములు పెత్తందారుల చేతిలో ఉన్న ఇళ్లపర్రు సొసైటీ భూములపై సమగ్ర న్యాయ విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూస్వాములు పెత్తందారుల చేతిలో ఉన్న ఇళ్లపర్రు సొసైటీ భూములపై సమగ్ర న్యాయ విచారణ చేపట్టాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కె.ఏసు డిమాండ్ చేశారు. స్థానిక కామ్రేడ్ సుందరయ్య భవనంలో విలేకరులతో మాట్లాడుతూ 1995 వరకు సాగులో ఉన్న సొసైటీ భూములను అన్యక్రాంతం చేయడానికి కొంతమంది అధికార పెత్తందారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇళ్లపర్రులో దళితులు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భూములను లీజు పేరుతో తీసుకుని విక్రయించారంటూ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన దళితులు వామపక్ష ప్రజా సంఘాలపై లాఠీ చార్జ్ చేయటాన్ని ఖండించారు. దళిత మహిళలను కూడా చూడకుండా మగ కానిస్టేబుల్స్తో దాడి చేయించడం దారుణమన్నారు. ఇళ్లపర్రు గ్రామ ప్రజల నడుమ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు. న్యాయంగా దళితులకు దక్కవలసిన భూములను వారికే ఇవ్వాలని సూచించారు. భవిష్యత్తులో సొసైటీ సభ్యులు వామపక్షాలు చేయు పోరాటాలకు బాసటగా నిలుస్తామని తెలిపారు. తొలుత నందివాడ మండలం ఇళ్లపర్రులో వివాదాస్పద భూములు పరిస్థితిలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యులు గ్రామంలో పర్యటించి వివరాలను సేకరించారు. ఈ సమావేశంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా కమిటీ సభ్యులు కాసాని సహదేవుడు, వై శ్రీనివాసరావు, రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఈపూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 1925వ సంవత్సరంలో అక్కడ బ్రిటిష్ వాళ్ళ కాలంలో వీళ్ళకి దాదాపుగా 125 ఎకరాలు కేటాయించారు 135 మందికి. వీళ్ళు అప్పుల్లో దీన్ని సాగు చేసుకున్నారు. 95 దాకా సాగు చేసుకున్న తర్వాత కొంతమంది పెత్తందారి శక్తులు భూస్వాములు అదేంటంటే మీకు లీజుకి తీసుకుంటున్నాం అనే దాంతో లీజుకు అనే పేరుతో తీసుకొని చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసుకొని దాన్ని వాళ్ళు ఏంటంటే వినియోగించుకోవడం చేస్తున్నారు. సరే వీళ్ళకి లీజుకి ఇచ్చాం కదా, మనయే కదా భూములు అనే దాంతో వీళ్ళు ఉన్నారండి. అయితే ఇప్పుడు ఆ భూములు వాళ్ళు మాకు విక్రయించారు, మీది కాదనే పేరుతో వాళ్ళని ఏంటంటే ఆ సాగు చేసుకోవడానికి కానీ వాళ్ళు పంట పండించుకోవడానికి కూడా రానిపోకుండా అక్కడ వీళ్ళు దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ రికార్డులు కూడా అడంగుల్లో రికార్డులు కూడా తారుమారు చేసి వాళ్ళకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితుల్లో అక్కడ దళితులు ఏంటంటే దాదాపు 5-6 నెలల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తూ
మేము అసలు వాళ్ళకి అమ్మలేదు, లీజుకి ఇచ్చాము. మా లీజుకి ఇచ్చిన దాన్ని వాళ్ళు ఏంటంటే మాకు తెలియకోకుండా ఏదో ఏలుముద్రలు ఏలుముద్ర వేయించుకున్న తర్వాత మా భూములు స్వాహా చేశారు. మాకు అన్యాయం జరుగుతుందని దీని మీద ఆధారపడి బ్రతికేవాళ్ళం. దళితులకి ఇలా మోసం చేస్తున్నారు. ఎన్నోసార్లు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి విన్నవించుకున్నా కూడా మీదే ఆ స్థలం మీకే ఇప్పిస్తామని చెప్పి గతంలో ఉన్న ఆర్డీఓ గారు చెప్పడం కూడా జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడున్నోడు కూడా మీదే అంటున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. పైపుచ్చు వామపక్ష పార్టీలు అందరూ కూడా కలిసి వాళ్ళకి దళితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మొన్న ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తే విపరీతంగా లాఠీ చార్జ్ చేయటం, మహిళలను కూడా చూడకోకుండా వాళ్ళపైన కూడా మరి వాళ్ళ లాఠీ చార్జ్ చేసి వాళ్ళు కొట్టడం అనేది మరి ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఒక నిరంకుశమైన వైఖరి ఈ ప్రభుత్వాలు చేపడుతున్నాయి అనే దాంతో ఓపిడిగా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు ప్రతి వాళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఈ రాజ్యాంగంలో కల్పించింది. కానీ నిరంకుశత్వంగా ఇట్లాగా కొట్టడం, హింసించడం అనేది చాలా దుర్మార్గమైనది. ఆ విధంగా మరి వీళ్ళపైన కూడా ఇలా చేశారు. దళితుల భూములు దళితులకే ఇవ్వాలని ఎవరైతే దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఎమ్మటే జిల్లా యంత్రాంగం కదిలి సమగ్రమైన న్యాయ విచారణ జరిపించి అక్కడ ఉన్న దళితులకి ఆ భూములు కేటాయించాలనే దాంతో ఓపీడీఆర్గా డిమాండ్ చేస్తాం. అట్లాగే మరి వామపక్ష పార్టీల మీద వీళ్ళు పెట్టిన కేసులు విత్డ్రా చేసుకోవాలని, ఎవరైతే ఈ లాఠీ చార్జీకి వీళ్ళకు బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన వెంటనే న్యాయ విచారణ చేసి వాళ్ళపైన కూడా న్యాయ విచారణ జరిగి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దళితులకి లేకపోతే మిగతా వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, ప్రజలందరికీ మేము మరి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పిస్తామనేది ఎన్నో చెప్తున్నారు. కానీ ఆచరణలో ఇది చేయకోకుండా చాలా నిరంకుశత్వంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మరి ఇలపర్రు భూములు మరి అక్కడ ఉన్న ప్రాంతంలో దళితులు చాలామందిని కలిసాం. దళితులందరూ ఒకే మాట చెప్తున్నారు, మాకు బ్రిటిష్ వాడి కాలంలో ఇనామీ భూములతో ఎలాగైతే జమీందారుల దగ్గర నుంచి ఎలాగ వస్తుంది వారసత్వంగా ఇస్తూ ఉంటారు అక్కడ పనిచేసే పేదల వర్గాలకి, అలాగే మాకు సొసైటీ ఏర్పాటు చేసుకోవడానికి భూములు ఇచ్చారంటే అలా కొంతకాలం శిస్తులు కూడా కట్టాడు. బర్ల అర్లప్ప అనే ఒక పెద్ద ఆయన, ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు. ఆయన కొంతకాలంలో శిస్తులు కూడా కట్టినవి ఉన్నాయి. ఎలపర్రు దళితుల నిజమైన వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ భూమి దక్కించుకునేందుకు పోరాడుతున్న దళితుల భూములు దళితులకే ఇవ్వాలని చెప్పి తక్షణమే వాళ్ళ తరపున వామపక్ష నాయకులు, ప్రజాసంఘ నాయకులు పోరాడుతున్న వాళ్ళ మీద వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టి లాఠీ చార్జీ చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే వాళ్ళ మీద కేసులు ఎత్తేసి ఇలపరు దళితుల భూములు వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి మేము ఈ ఫ్యాక్టరీ కమిటీ ఆధ్వర్యాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే దాదాపు బ్రిటిష్ కాలం నాడు ఇచ్చిన సొసైటీ భూముల్ని వాళ్ళు 95 దాకా పంటలు పండించుకుంటూ చేపల చెరువులు వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా అంటే తేమ రావటం వల్ల పంటలు పండక వాళ్ళు లీజుకి ఇవ్వడం జరిగింది. లీజు ఇస్తామని నమ్మించి ఆ భూమిని వాళ్ళు కొంతమంది పెత్తందారులు, అక్కడున్న పెత్తందారులు ఆ భూమిని లీజు తీసుకుని ఒక 3 సంవత్సరాలు లీజు చెల్లించి తర్వాత మీరు మాకు అమ్మేశారని చెప్పి వాళ్ళని మోసం చేసి ఆ భూములు కబ్జా చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద విచారణ జరిపించి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే ఆర్టీఓ, కలెక్టరు, జాయింట్ కలెక్టరు అందరూ కూడా ఆ భూములు దళితులవేనని చెబుతూ ఒక పక్క దళితులు చేసే పోరాటాలకి వాళ్ళు అడిగే దానికి సమాధానం చెప్పకుండా దాటేయటం, వీళ్ళు భూస్వాముల పక్షమా అక్కడ ఉన్న పెత్తందారుల పక్షమా దళితుల పక్షమా అని మేము ఓపిడి తరఫున రైతు కూలీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించాలని చెప్పి వామపక్ష నాయకులు చేసే పోరాటానికి, ప్రజా సంఘాలు చేసే పోరాటానికి ఓపిడిఆర్ రైతు కూలీ సంఘం సంఘీభావం తెలుపుతుంది. ఆ రకంగా మేము వాళ్ళ పోరాటానికి సంఘీభావం తెలుపుతూ వాళ్ళ పోరాటంలో మమేకమవుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ట్రస్ట్ల ముసుగుల్లో నీటి దోపిడీ చేస్తూ ప్రజలను అనారోగ్య పాలు చేస్తున్న వాటర్ ప్లాంట్లను మూసివేయాలని డిమాండ్ చేసిన భవిష్యత్ భద్రతా దళ నాయకులు వై మురళీకృష్ణ. ఎంఆర్ఓ అబ్దుల్ రెహమాన్ కు వినతి. పోటీ పరీక్షలలో సత్తా చాటిన త్రివేణి విద్యార్థులు. 10th సాఫ్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టాలెంట్ పరీక్షలలో 21 పథకాలు. భూస్వాములు, పెత్తందారుల చేతిలో ఇలపరు సొసైటీ భూములపై సమగ్ర న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు కె.ఏసు. దళితులకు దక్కవలసిన భూములను వారికి ఇవ్వాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.